హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా ఫ్యాషన్ బుటీక్. ఈరోజు అయితే నేను కంచిపట్టు శారీ మీద బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఎలా మగ్గం వర్క్ చేసాము, ఎలా డిజైన్ చేసాము అనేది. శారీలో ఏ బ్లౌజ్ వచ్చిందో అదే బ్లౌజ్నే మనము డిజైన్ చేయడం జరిగింది. కస్టమర్స్ అయితే అలానే చెప్పారు, శారీలో వచ్చిన బ్లౌజ్కే మగ్గం వర్క్ అయితే చేయమన్నారు. ఇట్లా ఫుల్ వర్క్ అయితే చేసేసాము. ప్లెయిన్ మీద అయితే ఇంకా కొంచెం బాగా కనపడేది, కానీ కస్టమర్ చెప్పడం వల్ల మనం ఇట్లా డిజైన్ బ్లౌజ్ మీద అయితే డిజైన్ చేసేసాము. ఇట్లా హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ ఇచ్చేసి ఇట్లా పంకిన్ బీడ్స్ ఇచ్చేసాము 2 కలర్స్. కస్టమర్ సెలెక్ట్ చేసిన డిజైన్కి అయితే జర్దోజీ స్టోన్ వర్క్ ఇట్లా బీడ్స్ వర్క్ అయితే చాలా ఎక్కువే ఉంది ఇట్లా ఈ డిజైన్కి అయితే కనుక. కానీ కస్టమర్ అయితే బీడ్స్ అలా వద్దు, థ్రెడ్తోనే డిజైన్ చేయమన్నారు. అందుకనేసి ఇట్లా చెల్లా వర్క్ థ్రెడ్ జరీతో అయితే లోడ్ ఇచ్చేసి ఇట్లా ఫ్లవర్కి అయితే స్ప్రింగ్ వాడాము అక్కడక్కడ. నెక్ డిజైన్ వచ్చేసి కస్టమర్ ఇలా సెలెక్ట్ చేసుకున్నారు. కట్ వర్క్ వచ్చేసి ఇట్లా బోట్ నెక్లోనే ఇలా కావాలి అన్నారు. మనం అలానే డిజైన్ చేసాం. ఫ్రంట్ సైడ్ అయితే కనుక కట్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్కి కట్ వర్క్ ఇట్లా బీడ్స్ ఇచ్చేసాము. బ్లౌజ్ని ప్రిన్సెస్ కట్తో ఇలా డిజైన్ చేసాము. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి శారీ పళ్ళు కూడా డిజైన్ చేసాము, అంటే కుచ్చులతో. శారీ పళ్ళుకి వచ్చేసి క్రోషా డిజైన్, హెవీ బ్రైడల్ డిజైన్ అండి. ఇది చాలా హెవీగా ఉంటుంది. ఇలాంటి పళ్ళు డిజైన్ ఒక మనిషి బాగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు వేయాలన్నా కానీ 1 డే ఫుల్ డే అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ హెవీ డిజైన్ వేయాలంటే క్రోషా నీడిల్ అయితే చాలా కష్టమే ఉంటుంది వేయడానికి. ఇంకా కుచ్చులు వచ్చేసి పట్టు థ్రెడ్స్తో ఇట్లా డిజైన్ చేసినాము. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి డిజైన్స్ మీరు కూడా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే మన బొటిక్లో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.